గప్పుడెప్పుడో జగన్ టైంలో క్విట్ ప్రోకో మాటిన్నా. ఇప్పుడు మళ్ళీ దొంగల పార్టీ బీఆర్ఎస్ పేరింటున్నా. అవునా, ఏం జరిగింది? ఏంలే, పార్టీలకు విరాళాలు పేరు చెప్పి చందాలు దండేసిర్రు. అలాంటి వాటిలో బీఆర్ఎస్ వాళ్ళు దేశంలోనే నెంబర్ 1 అన్నమాట. అమ్మా, ఎంత తినేశారు కొడుకులు? 154 కోట్ల రూపాయలు. అమ్మ బాబోయ్, అన్నన్ని కోట్లిస్తారా? ఎవ్వడు ఊరికనే రూపాయి ఇవ్వడు. నువ్వు క్విట్ ప్రోకో అన్నావు గదా, గదే ఇది. బీఆర్ఎస్ దొంగలు ఏదో ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, లేదా గవర్నమెంట్ స్థలాలిస్తారు, లేదా పవర్ ఇస్తారు, నీళ్లిస్తారు, రోడ్లేస్తారు, అడ్డగోలు పర్మిషన్లు కూడా ఇస్తారు. ఇలా ప్రజల సొమ్ము విచ్చలవిడిగా దారాదత్తం చేస్తారు. అందుకు ప్రతిఫలంగా ఆ పారిశ్రామిక సంస్థల నుంచి కోట్లు దండుకుంటారు. అమ్మ గులాబీ నాయాళ్ళు. అవును, తెలంగాణని అమ్మేసిండ్రు. డైరెక్ట్ గా తీసుకుంటే డౌట్లొస్తాయని పార్టీలకు విరాళాలు తీసుకుంటారు. ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకు లేరు? అందరూ మోసగాళ్లకు మోసగాళ్లే. మిగిలిన ప్రాంతీయ పార్టీలు కూడా కొన్ని వీళ్లతో పోటీ పడుతున్నాయి.